హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు మనం పానీపూరిలో పానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొన్ని పుదీనా వేసుకోవాలి. ఒక గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ముక్క అల్లం వేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా థిక్గా ఉంటుంది, అందుకని వాటర్ పోసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉంటుంది. వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇది రెడీమేడ్ పూరి మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా పూరీలాగా ఫ్రై చేసుకోవాలి. దీనిపైన కొంచెం బూందీ వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి తయారైంది. దీన్ని మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.